గాయ్స్, మీలో చేపలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రోజు అయితే నేను చేపలతోని ఒక మంచి పులుసు అయితే చూపించబోతున్నాను. మీరు ఎక్కువగా ఫ్రై తింటారా, పులుసు తింటారా కామెంట్ చేయండి. ఈ రోజు అయితే ఈ చేప వచ్చేసి శీలావతి. దీనికైతే నేను పులుసు పెడుతున్నాను. పులుసు చేసే ముందు చేపలకి బాగా మసాలా అయితే పట్టించాలి. మసాలా అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి. పసుపు, ఉప్పు, కారం వేసి కొంచెం మ్యారినేట్ చేసి 30 మినిట్స్ పాటు పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట. అందులోనే కొంచెం జీలకర్ర, అలానే ధనియాలు, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం మెంతులు వేసి చిట్పట్లాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని చాప ముక్కలు వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని వేసి అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చివరగా కొత్తిమీర అలానే కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్